రాష్ట్ర వ్యాప్తంగా 137వ సింగరేణి ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కొత్తగూడెంలో సింగరేణి ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ ఆపరేషన్ ఎల్వి సూర్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా మందమరిలో సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాధాకృష్ణ ఉత్తమ అధికారులు ఉద్యోగులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం జరిగిన ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఈ ఏడాది 71 మిలియన్ టన్నులకు గాను 85% బొగ్గు ఉత్పత్తి సాధించామని సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంలోని మురికి నీటిని శుద్ధి చేసేందుకు 17 కోట్ల వ్యయంతో ప్రత్యేక ఎస్టీపీలను నిర్మిస్తున్నామని తెలిపారు. భూపాలపల్లిలోని సింగరేణి జీఎం కార్యాలయం ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్మికుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. 1,00,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా కార్మికులంతా కలిసికట్టుగా పనిచేయాలని సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వరరావు అన్నారు.